వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజకీయాల్లో వేలు పెడితే సహించేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు. చంద్రబాబుతో సమస్య ఉంటే మీరు తేల్చుకోవాలన్న పవన్ 5 కోట్ల మంది ఏపీ ప్రజలను ఇబ్బంది పెట్టాలా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. ఉద్యమాల నేతగా కేసీఆర్ ను తాను అభిమానిస్తానని, ఆ గౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టుకోవాలని సూచించారు. అయిన దానికి కాంతానికి జగన్ ని కేసీఆర్ వెనకేసుకురావడం, మద్దతివ్వడం పెద్ద తప్పిదంగా పవన్ అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామంటే మిమ్మల్ని తిట్టిన వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తే మేము ఏం చెప్పం, ఎలా బాధపడం, మేము ఏం చేయాలి? మీరు ఉద్యమాల్ని నడిపిన వ్యక్తులు, ఆ గౌరవం మాకుంది. మీరు ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇస్తున్నారో లేదు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజలకి చాలా హింసతో కూడిన గిఫ్ట్ ఇచ్చే, బహుమతి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇల్లుని సీజ్ చేయండి, ఇల్లే సంతోషం, మాకు ఇబ్బంది లేదు. కానీ మీ ఇద్దరి పగా ప్రతీకారాల్లో దయచేసి ప్రజల్ని, ఆల్రెడీ 10 సంవత్సరాలు నలిగిపోయాం, వదిలేయండి. దయచేసి ప్రజల్ని వేరు చేయండి. మీరు న్యూట్రల్గా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేళ్ళు పెట్టద్దు దయచేసి. మీరు నిజంగా చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఉస్మానియా విద్యార్థులను ఆంధ్రాలో నిలబెట్టి టీఆర్ఎస్ తరఫున నిలబెట్టండి, అప్పుడు వేసండి. నేను ఒప్పుకున్నాను, నేను సపోర్ట్ చేస్తాను. మీరు దయచేసి న్యూట్రల్గా ఉంటే నాలాంటోడు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి ఉన్నాడు. దయచేసి మీరు నా పోరాటాన్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని ఇంత పబ్లిక్గా మాట్లాడితే మీరు సామాజిక న్యాయం చేయట్లేదు. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విప్లవాలు వచ్చినాయి, ఎలాంటి ఉద్యమాలు వచ్చినాయో, నేను పార్టీలో గెలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను. ఆ రోజు నేను చాయ్ వాలా అని చెప్పి ప్రధానమంత్రి గారు ఇదే స్టేజ్ నుంచి ప్రధానమంత్రి అయిపోయారు. ఈ రోజున మళ్ళీ నేను చౌకీదార్ అని చెప్పారు. మరి చాయ్ వాలా గబుక్కుని మధ్య అయిపోయారు. అంటే చాయ్ గ్లాస్ మన దగ్గర ఉండటం వల్ల ఆయన చాయ్ లేదనుకుంటా, ఆయన దగ్గర, అందువల్ల చౌకీదార్ అయిపోయారు. సరే, ఏమి చూసినా కానీ చౌకీదార్ గారు ఏవి డబ్బులు ఇవ్వరు. చౌకీదార్ గారు ఇష్టం ఉన్న వాళ్ళ మీద దాడులు చేయిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ మిగతా దాడులు కానీ. మనం ప్రేమించి ఆయన ఎన్నుకుంటే ఆయన భయపెట్టి పాలించాలని చూస్తున్నారు. దీనికి మేము విరుద్ధం. ఈ దేశం ఎలాంటిదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, కాంశీరామ్ గారు కానీ, పూలే, నారాయణ గురు, పెరియార్ ఇలాంటి మహానుభావులు చచ్చిపోవడానికి సిద్ధపడతారు, కానీ స్వేచ్ఛని పోగొట్టుకోవడానికి సిద్ధపడరు. వదిలేస్తాం ప్రాణాలు, కానీ మీరు పదే భయపెడతారంటే మేము భయపడే వాళ్ళు కాదు. మేము మూలవాసులం, మేము భారతదేశస్థులం.